ఈరోజు నేను 4 మాటలు మీ దగ్గర ఉంచాలనుకున్నాను. యాక్చువల్గా నేను దానిలో చూపించాలనుకున్నాను పవర్ పాయింట్లో. అయితే 4 మాటలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఒక ప్రశ్న కూడా అనుకోండి. 4 వ్యక్తుల గురించి నేను మాట్లాడతాను. వాళ్ళ పేరు చెప్పను కానీ వాళ్ళు ఎవరై ఉంటారో మీరు గెస్ చేయండి. మొట్టమొదటి వ్యక్తి ఎటువంటి వాడంటే దారి మళ్లించబడిన వాడు. దారి మళ్లించబడిన వాడు అంటే వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు మళ్లించబడ్డారు, వాళ్ళ ఓన్గా కాదు. కానీ సరే మీరైతే పెట్టుకోండి, తర్వాత చివరిలో చెప్పండి. రెండోదేమో దారి మళ్ళిన వాళ్ళు, వాళ్ళంతా వాళ్ళే దారి మళ్ళారు. వాళ్ళంతటా వాళ్ళే దారి మళ్ళారు. యోనా, వెరీ గుడ్ యోనా. తర్వాత దారి తప్పినవారు, దారి తప్పినవారు. పర్టికులర్గా అంటే వాళ్ళలో మంచి ఉంది, చెడు ఉంది మీరు చెప్పే వాటిల్లో, కానీ పర్టికులర్గా ఈ వ్యక్తి దారి తప్పాడు. కాబట్టి ఆయనలో ముందు మంచి ఉంది, తర్వాత దారి తప్పాడు. కానీ దారి తప్పిన వ్యక్తి ఆయన లైఫే వెరీ గుడ్, తప్పిపోయిన కుమారుడు. తర్వాత మంచి దారిలో ఉన్న వ్యక్తి లాస్ట్కి. అబ్రహాం దారి తప్పలేదా? మంచి దారిలో ఉన్నవాడు. ఆ దారిలో ఉన్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన మంచి మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణంలో మంచి పని చేస్తాడు. ఆయన పేరుకు మంచి అని తగులుతుంది అన్నమాట. ఆయన పేరులోనే మంచి అనేది ఉంటుంది, పేరులోనే, నేమ్లోనే. వెరీ గుడ్. ఎవరో చెప్పారు, ఎవరు? మంచి సమరయుడు. అయితే ఫస్ట్ చెప్పలేదు మీరు, దారి మళ్లించబడినవాడు. దారి మళ్లించబడినవాడు ఎవరండి? ఓకే, ఆదికాండంలో ఉంటాడు ఆయన. ఆదికాండంలో ఉంటాడు. మొదలు స్టార్ట్ చేద్దాము. వేరే వాళ్ళ ద్వారా మళ్లించబడ్డాడు. వేరే వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు యాకోబు. ఎవరన్నారు? వెరీ గుడ్ చింటూ, కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరైనా ఫస్ట్ దారి మళ్లించబడినటువంటి వాడు ఎవరంటే యాకోబు. సో యాకోబు గురించి మనము మాట్లాడుకుందాము, ధ్యానం చేద్దాము. మరి యాకోబు జీవితం ఎలాంటిది చూడండి. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఈ 4 వ్యక్తుల్లో నంబర్ 1 ఎవరంటే అతనికి తెలియపోయినా కానీ తల్లి ద్వారా అతను ఒక తప్పు చేయవలసి వచ్చింది. అయినా కానీ తప్పు చేసి ఏం చేశాడంటే ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. చాలాసార్లు మనం ఇదే పని చేస్తాము, మన సొంతంగా మనం ఆలోచించము. వేరే వాళ్ళు ఏమైనా చెప్తే దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు చెప్తే చాలు, వాళ్ళ ప్రకారం నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుంటాము. రెండో వ్యక్తి వచ్చేసరికి దారి మళ్ళినవాడు. ఏది కరెక్టో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, కానీ నేను అటు వెళ్ళను. వీళ్ళని ఏమంటారంటే అవిధేయులు, లేకపోతే రెట్టమాతం అంటారు అనమాట. నాకు ఇష్టమైన దారిలో నేను వెళ్తా, అది మంచిదైనా సరే అక్కడికి నేను వెళ్ళను, నా దారి మాత్రం ఇదే, నేను ఎంచుకున్నదే నాకు దారి, వేరే వాళ్ళు చెప్పింది నేను వినను అన్నట్లుగా కొంతమంది వెళ్తారు. మరి కొంతమంది ఏమో అసలు వాళ్ళ జీవితమే తప్పిపోయినటువంటి జీవితం అనమాట. ఎందుకంటే తప్పులే, వాళ్ళు తెలిసిందే తప్పు, వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నా దాన్నే కరెక్ట్ అని చెప్పేసి అనుకొని జీవించేటువంటి వారు ఉంటారు. అయితే చివరిలో మంచి సమరయుడు ఆయన వెళ్ళేటువంటి మార్గంలో మరి ఒక వ్యక్తి అక్కడ కనపడ్డాడు. మరి అతనికి సహాయం చేశాడు. మంచి సమరయుడిగా అతను పేరు పొందాడు. మనందరం అంటాం కదా గుడ్ సమారిటన్ అని చెప్పేసి అంటాం కదా, ఆ వ్యక్తి. కాబట్టి ఈ 4 కూడా మనము చాలా స్వల్పంగా చిన్నగా మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఆదికాండం 25వ అధ్యాయము 19వ వచనం నుండి నేను చదువుతాను. ఆదికాండము 25వ అధ్యాయం 19వ వచనము.
అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబోను సహోదరునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40వ సంవత్సరంలో వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనెను. హల్లెలూయా. చూడండి, మరి అబ్రహాంకి ఎవరు పుట్టాడండి? ఇస్సాకు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు రిబ్కా గర్భవతి అయినప్పుడు మరి ఆమె యొక్క గర్భంలో అంట 2 శిశువులు ఉన్నారు, ట్విన్స్ ఉన్నారు. వారు ఎలా ఉన్నారంట? 2 జనములు నీ గర్భంలో కలవు. ఎందుకంటే కుమారుని కడుపులో ఉన్నటువంటి 2 బిడ్డలను చూసినప్పుడు ఆమె భయపడిపోయింది. ఎందుకంటే తనకు ఆరోగ్యం ఏమవుతుందో అని భయపడినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు యెహోవాను అడుగ వెళ్ళాను. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమే యెహోవాని అడుగు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగను. హల్లెలూయా. మరి యాకోబు ఏశావులు వీళ్ళిద్దరు కూడా మరి కవల పిల్లలుగా జన్మించారు. అలాగే రిబ్కాను ఇస్సాకు వాళ్ళిద్దరు కూడా మరి దేవుడు వారికి ట్విన్స్ని మరి బిడ్డలుగా ఇచ్చినప్పుడు మరి వాళ్ళిద్దరిలో ఏం జరుగుతుంది అంటే దేవుడు ఆల్రెడీ వారి విషయంలో వాగ్దానం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మరి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పెద్దవాడికి ఆశీర్వాదం రావాలి, ఏశావుకు ఆశీర్వాదం రావాలి. యాకోబు చిన్నవాడు కాబట్టి అతను కాదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే దేవుడు దీనిని ఉద్దేశించుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే ఉద్దేశించాడో దాని ప్రకారంగా జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనము బిడ్డలను కనేటప్పుడు అనుకుంటాము, నాకు కుమారుడు కావాలి. ప్రతి ఒక్కరు అనుకునేది కుమారుడు కావాలి. కుమారుడైనా కుమార్తె అయినా కానీ దేవుడిచ్చేటువంటి గర్భఫలము. అయితే ఈమె చాలా ఇబ్బంది పడినటువంటి సమయంలో దేవునిని ప్రార్థించింది. మరొక విషయం ఏంటంటే ఇస్సాకు రిబ్కా కోసం ప్రార్థన చేశాడు. వారికి పిల్లలు కలగలేదు. పిల్లలు కలగనప్పుడు మరి రిబ్కా కోసం ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క గర్భమును తెరిచినట్లుగా మనం చూస్తున్నాము. చాలాసార్లు మన జీవితంలో మనం చేసే పొరపాట్లు ఏంటంటే మరి చిన్నప్పుడు కడుపులో ఉండగానే నా కుమారుడు లేకపోతే కుమార్తె ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని, తర్వాత మనకు సొంత వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళకి పెట్టేస్తారన్నమాట. అన్న కొడుకు లేదా అక్క కూతురు ఎవరు ఉంటారు కదా, ఈ కొడుకుకి నా కుమార్తె పుడితే అతనికి ఇస్తా, కొడుకు పుడితే ఆ అమ్మాయిని చేసుకుంటాను, ఇట్లా అని చెప్పి ముందే మనం ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాము. కానీ మనం ఏం చేయాలి? దేవా నీ చిత్తం ఏంటి నా యొక్క జీవితంలో, లేకపోతే నా యొక్క బిడ్డల జీవితంలో నీ చిత్తం ఏంటి అని దేవుణ్ణి మనము అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన అద్భుతముగా ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి మనం పేరు పెట్టే విషయంలో కూడా ఏ పేరు పెట్టాలని దేవుని అడిగినప్పుడు దేవుడు ఆయన మరి తనకు ఏదైతే మరి ఉపయోగకరమైన ఉంటుందో, ఏదైతే అవసరమైన ఉంటుందో ఆ యొక్క పేరుని దేవుడు మనకు సూచించేటువంటి వాడు. మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనటువంటి పేర్లు మాత్రమే పెట్టుకుంటే మంచిది. పిల్లలకు మరి శాపగ్రస్తమైనటువంటి పేర్లు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే చాలా మరి పేర్లు ఉన్నాయండి. మరి మనం బైబిల్లో చూస్తే కొంతమంది సలోమి అని పెట్టుకుంటారు. సలోమి గురించి తెలుసా? బైబిల్లో పెట్టుకునేటువంటి అంత మంచి పేరు కాదు. కాబట్టి అటువంటి కొన్ని పేర్లు ఉంటాయి. యోధా అని, మరి జూడాస్ అని పెట్టుకుంటాం. జూడాస్ ఇస్కరియోత్ అంటే మనకు తెలుసు, అంత మంచి పేరు కాదు, మనం పెట్టుకోవాల్సిన అంత పేరు కూడా కాదు. కాబట్టి ఆశీర్వాదకరమైనటువంటి పేర్లు పెట్టుకుంటాం మంచిది. అయితే ఇక్కడ ఏమో ఆమె ప్రసూతి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కావాలి వారు ఉండిరి. మొదటి వాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చాను, అతని ఒళ్ళంతయు రోమం వస్త్రములు ఉండెను, అతనికి ఏసావు అను పేరు పెట్టిరి. ఏసావు అంటే రోమము లేక ఎర్రని. ఏసావుకు మరొక పేరు కూడా ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా? మరొక పేరు కూడా ఉంది, ఎర్రని అనేటువంటి ఎదోము. కాబట్టి ఏసావుకి మరొక పేరు ఎదోము. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమని పట్టుకొని ఉండను గనక అతనికి యాకోబు అను పేరు పెట్టబడిన. యాకోబు అనేటువంటి మరి మాటకు అర్థం ఏముందో చూడండి, మడిమని పట్టుకునేవాడు లేక మోసగాడు. మరి ఎందుకు పెట్టారో మరి మోసగాడు అని, ఆయన మోసగాడు లాగానే జీవించాడండి యాకోబు. హల్లెలూయా.
బిడ్డలు మరి పుట్టబోయే ముందు కూడా మనం ఖచ్చితంగా మరి దేవుని అడగాలి, అయ్యా నువ్వు ఎటువంటి పేరు పెట్టాలో నువ్వు నాకు తెలియచేయి అని చెప్పి దేవుని అడిగినప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి, ఎందుకంటే ఒక నోట్లో నుంచి ఆశీర్వాదకరం, అలాగే ఒక నోట్లో నుండి శాపాలనే వస్తాయి. కానీ ఇక్కడ వాళ్ళు ఏమని పేరు పెట్టారు, అతనికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అనేటువంటి పేరుకు మోసగాడు అని తెలిసి కూడా మరి పెట్టారు. ఆ విధంగా మోసగాడు లాగా నేను జీవించడము మనందరికీ తెలుసు. యాకోబు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరంటే మోసగాడు. కానీ తర్వాత దేవుడు యాకోబుని ఎంతో గొప్పగా దీవించాడు, ఎంతో గొప్పగా ఆయన ఆశీర్వాదం చేసినట్టుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అలాగే మరి ఇంకా కూడా మరి 27వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతను పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటకే నా యొద్దకు తెమ్మని చెప్పాను. హల్లెలూయా. మరి ఏశావు ఏమవుతుందంటే ఆయన మరి ఇస్సాకు పిలిచాడు ఏశావుని. ఏశావు ఎవరు? పెద్ద కుమారుడు. ఎందుకు అంటే ఆయన, అయ్యా నేను ముసలివాడిని అయిపోయాను, నేను వృద్ధుడిని అయిపోయాను, కాబట్టి మరి నాకు ఒక మంచి భోజనం తీసుకొని వచ్చినప్పుడు నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. తండ్రులు ఎప్పుడు కూడా పెద్ద కుమారులనే ఆశీర్వదిస్తారు. పెద్దవారే మరి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో మరి వారు ఆశీర్వదిస్తారన్నమాట. ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాల ప్రకారంగా వారు ముందుకు సాగుతూ ఉంటారు. నువ్వు వెళ్ళి మరి ఒక జంతువుని వేటాడి తీసుకొని వచ్చి నాకు మంచి ఆహారం తయారు చేసుకొని రా, అలా వచ్చినప్పుడు నేను నిన్ను తిని తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆశీర్వాదములు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదములు రావాలి. మనం అడుగుతాం దేవుని, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళనని. యాకోబు ఏ విధంగా అయితే మరి ఆయన ఆశీర్వాదాల కోసం దేవుని అడిగాడో మనము కూడా ఆశీర్వాదాల కోసం అడుగుతాం. దేవుడు ఆశీర్వదించకపోతే మనము ఆశీర్వదించబడమండి. మనం ఇందాక 115వ కీర్తనలు చూసాం కదా, దేవుడంట మన పిల్లలను ఆయన ఆశీర్వదించేటువంటి వాడు. పిన్నలేమి పెద్దలేమి ఆయన అందరినీ కూడా ఆశీర్వదిస్తానని మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ దారి మళ్లించబడినటువంటి యాకోబును మనం ఇక్కడ చూస్తాము. తల్లి వినింది, ఎందుకంటే పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టము, చిన్న కుమారుడు అంటే తల్లికి ఇష్టము. పెద్ద కుమారుడు వేటాడతాడు, చిన్న కుమారుడు ఏం చేస్తాడు, సేద్యం చేస్తాడు, కూరగాయలను పండిస్తాడు, చక్కగా మరి కూరగాయల మరి ఆహారం మంచిగా వండుతాడు. ఒకసారి ఏమైందంట, చిన్న కుమారుడు ఏం చేశాడు, చక్కగా కూరగాయలు తీసుకొచ్చి చక్కగా వండుతున్నాడు, మంచి మంచి వాసన వస్తుంది. అయితే పెద్ద అన్న వచ్చాడు, ఏశావు వచ్చాడు, వచ్చి ఏమంటున్నాడు, మరి నేను చాలా ఆకలిగా ఉన్నాను, నీ కూరగాయల వంటకం నాకు పెడతావా అని అడిగినప్పుడు చాలా ట్రిక్కీగా ఉంది చూడండి. అతను అంటాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసేయి, నేను నీకు ఈ కూరనిస్తాను. చూడండి అన్నదమ్ముల మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో. మరి వాళ్ళిద్దరిలో కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక ద్వేషము, లేకపోతే వాళ్ళలో డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి పెద్ద కుమారుడు అంటున్నాడు, ఓకే నేనైతే నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను, నీ కూరగాయల వంటకం అయితే నాకు కావాలి. అమ్మేశాడండి అన్న. ఏం చేశాడు, తన యొక్క హక్కును అమ్మేసినప్పుడు వెంటనే మరి మంచిగా కూరగాయల వంటకం తిన్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అమ్మేశాడు కాబట్టి జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా రావాలి. కానీ ఎవరికి వెళ్ళినాయి, తమ్ముడికే వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఏదైనా సరే తీర్మానం చేసేటప్పుడు ఆ తీర్మానంలో ఆలోచించి తీర్మానం చేయాలి. ఎవరికైనా మనం ప్రామిస్ చేసేటప్పుడు ఆలోచించి ప్రామిసెస్ చేయాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రామిసెస్ చేస్తాం, నేను నీకు అది చేస్తా, నేను నీకు ఇది చేస్తా అని చెప్తా ఉంటాం. ఒకళ్ళు చేస్తే మనం ఏం చేయాలి, దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. హన్నా ఏం చేసింది, అయ్యా నువ్వు నాకు ఒక కుమారుని దయచేయి, ఆమె పిల్లలు లేరు కాబట్టి మరి ఆమె అంటుంది, మరి నన్ను అందరు గొడ్రాలు అంటున్నారు, ఈ గొడ్రాలు అనేటువంటి నింద నా దగ్గర నువ్వు తీసివేయి, నువ్వు ఒక కుమారుని దయచేయి, నా కుమారుడుగా నువ్వు ఇస్తే ఈ కుమారుడు నేను నీకు ఇస్తాను అని చెప్పేసి మొక్కుబడి చేసినప్పుడు హన్నా ఏం చేసిందంటే వెంటనే మళ్ళీ ఆమె ఎప్పుడైతే మరి కుమారుడు ద్వారా మరి ఆమె ఆశీర్వదించబడిందో వెంటనే మరలా సంవత్సరం పాలు విడిచిన వెంటనే వెళ్ళిపోయి కుమారుని దేవుని దగ్గర సమర్పించినట్లుగా మనం చూస్తున్నాము. ఆ కుమారుడే సమూయేలు ప్రవక్త. ఆ సమూయేలే మరి రాజు అయినటువంటి సౌలుని అభిషేకించాడు, అలాగే దావీదును కూడా అభిషేకించాడు.
చూడండి, మరి మనం ఒక్క తీర్మానం కానీ తీసుకుంటే ఆ తీర్మానం మీద మనం ఖచ్చితంగా నిలబడాలి. ఇక్కడ కూడా మనం తీసుకునే తీర్మానాలు ఎలా ఉండాలి అంటే అవి మంచి తీర్మానాలై అయి ఉండాలి. మంచి తీర్మానం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమె మంచి తీర్మానం చేసింది, నా కుమారుడు నేను నీకు అప్పచెప్తాను. కానీ అన్న ఏసేవన్నాడు, నా జ్యేష్ఠత్వపు హక్కు నాకేం పెద్ద అవసరం కాదు, నువ్వు తీసేసుకో, నాకైతే కూరగాయల వంటకము కావాలి, మంచి టేస్టీ ఫుడ్ నాకు కావాలి. హల్లెలూయా. ఆ విధంగా ఆ యొక్క హక్కును అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఇక అప్పుడు తల్లి ఏం చేసిందంటే, పెద్ద కుమారుడు నేను దీవిస్తాను అని చెప్పినప్పుడు వెంటనే తన చిన్న కుమారుడు పిలిచింది. చూడయ్యా, మరి మీ తండ్రి ముసలాడైపోయాడు కాబట్టి మరి ఆయనకు కనుదృష్టి కూడా మందగించిపోయింది. మరి అతనిని మరి ఇప్పుడు అన్నయ్యని మరి ఆయన పిలిచి మరి మంచి వంటకం తీసుకురమ్మని చెప్పాడు. ఆయన ఆశీర్వదిస్తాడంట. అన్నకన్నా కానీ ముందు నువ్వు ఆశీర్వాదాలు పొందుకో అని చెప్పేసి ఇక్కడ దారి మళ్ళించింది తల్లి. ఆ కుమారుణ్ణి దారి మళ్ళించింది. మరి తన యొక్క ఆలోచన అతనికి చెప్పింది. తల్లి ఏం చెప్తే కుమారుడు కూడా అదే విన్నాడు. ఏం చేశాడంటే అప్పుడు వెంటనే వెళ్ళిపోయి ఒక గొర్రెని తీసుకొచ్చాడు. మరి వెంటనే తల్లి మంచి వంటకం చేసింది. అయితే అన్నాడు, అమ్మ మరి అన్నకి ఒండ్లంతా కూడా జుట్టు ఉంటుంది కదా, రోమములు కలిగి ఉంటాడు కదా, మరి నా యొక్క శరీరమే నున్నగా ఉంటుంది, మరి అన్నకేమో ఒళ్ళంతా కూడా మరి జుట్టు ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే మరి ఒక గొర్రె చర్మం తీసుకొని వచ్చి చేతుల మీద మంచిగా కప్పి వెళ్ళి, ఎందుకంటే తండ్రికి కళ్ళు కనపడవు, ఆయన కళ్ళన్నీ కూడా మరి కనుదృష్టి మందగించిపోయింది. అప్పుడు చక్కగా ఈ వంటకం తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి స్వరం కూడా మార్చి మాట్లాడుతున్నాడు. తండ్రి, నేను వచ్చాను, నీ పెద్ద కుమారుడు ఏంటంటే ఏసావు, నేను వచ్చాను, నువ్వు నన్ను దీవించు, ఇదిగో నీకోసం ఆహారం తెచ్చాను అని అంటాడు. అయ్యా, నీ స్వరము మరి పెద్ద కుమారుడు స్వరంలాగా లేదే, చిన్న కుమారుడు స్వరంలాగా అనిపిస్తుందంటే, లేదు కావాలంటే చూడు అని చెప్పి చేతులు చేతులంతా కూడా ఏముంది, రోమములు, గొర్రెల చర్మం కప్పబడి ఉంది కాబట్టి ఆ జుట్టు అంతా కనబడి, ఓహో నా పెద్ద కుమారుడు అనుకున్నాడు. అక్కడ ఏం చేశారు, అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. చక్కగా అతనికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నిటిని కూడా పొందుకున్నాడు. మన జీవితాల్లో మనం దారి మళ్లించబడుతున్నామా, దేవుని యొక్క మార్గంలో ఉన్నామా అనే విషయాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కసారి సంఘంలో ఉన్నటువంటి మనము కూడా ఏం చేస్తామంటే వేరే వాళ్ళ ఆలోచన ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తే దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఇక్కడ యాకోబు విషయంలో మరి దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ ఉంది, ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. కాబట్టి వెళ్ళిపోయి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు. ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో మనం చూద్దాము. 27వ అధ్యాయము 27 నుండి చూద్దాము. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీవు ఏలికవై ఉండువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. హల్లెలూయా. ఆ విధంగా మా దేవుని దగ్గర దీవెన అన్నీ కూడా పొందుకున్నాడు యాకోబు. మోసం చేసి దేవుడు కానీ దేవుడు ఊరుకోడు. మోసం చేస్తే దేవుడు అస్సలు కూడా ఊరుకోడు. అయితే మీ అందరికీ తెలుసు, మనం ఇంకా ముందు చదువుకుంటా పోతే మరి 29 మరి 30 అధ్యాయాల్లో కానీ చూసుకుంటా పోతే మరి దేవుడు అతనిని ఏం చేస్తాడంటే, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ అక్కడ నుంచి వెళ్ళను అని చెప్పేసి అంటాడు. అయితే ముఖ్యంగా ఈ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత తల్లి ఏం చేసిందో మీ అందరికీ తెలుసు, భయపడిపోయింది. ఎందుకంటే అన్న వచ్చి ఇతను కొడతాడేమో, ఇతను చంపేస్తాడేమో అని చెప్పేసి, అమ్మ దూర ప్రాంతంలో ఉన్నటువంటి మరి నా యొక్క అన్న ఉన్నాడు, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి కుమారుడిని తల్లి అక్కడికి పంపించేసింది. చూడండి, అతని జీవితం అంతా కూడా మళ్లించబడినటువంటి జీవితం. మనం నిజంగా మన జీవితంలో ఎలాగున్నాయో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మంచి మార్గంలో ఉంటే అంత మేలుకరంగానే ఉంటుంది. ఒకవేళ మనం దేవునికి ఇష్టమైనటువంటి మరి వంకర త్రోవల నుంచి మనం వెళ్తున్నట్లయితే, వంకర టర్న్స్ మనం తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనము మరి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము,
ఎక్కడైనా సరే షార్ట్ కట్స్ ఉన్నాయేమో అనుకొని చూసుకొని షార్ట్ కట్స్లో నుంచి వెళ్తూ ఉంటాము. ఒక్కొక్కసారి సమస్యలు ఎదురవుతాయి. తొందరగా రావాలని చెప్పేసి యూటర్న్ తీసుకోకుండా ఎలా వస్తాము, ఇక్కడ సైడ్ నుంచి వచ్చేస్తూ ఉంటాం. అప్పుడు ఎదురు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మనం కొట్టచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా సరైనటువంటి మార్గంలో వెళ్ళటానికే మనము ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ దేవుని యొక్క చిత్తం ఉంది కాబట్టి అతడు ఇంకా కూడా క్షేమంగా ఉన్నాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, వాళ్ళ మేనమామ గారి దగ్గరికి వెళ్తాడు. అతనికి 2 కుమార్తెలు ఉంటారు. 2 కూడా లేయా, రాహేలు. 2 కుమార్తెలు ఉన్నప్పుడు మరి రాహేల్ దగ్గర చూసి ఇష్టపడతాడు. వాళ్ళ మామయ్యని అడుగుతాడు, మామయ్య నువ్వు నాకు నీ కుమార్తెను నాకు ఇవ్వు, నీ కుమార్తె కోసం నేను మరి చాలా కొలువు చేస్తాను నీ కోసం అని 7 సంవత్సరాల పాటు కొలువు చేస్తాడు. కొలువు చేసినప్పుడు ఆ మామ ఏం చేశాడో ఇప్పుడు మోసగించాడు. అక్కడ అన్నను మోసగించి వచ్చినప్పుడు యాకోబుకి ఇక్కడ తిరుగు వల్ల మోసం అనేది ఎదురైంది. ఎందుకు అంటే చిన్న కుమార్తె నేను మొట్టమొదటిగా నేను పెళ్లి చేయను, ఎందుకంటే పెద్ద కుమార్తె ఉంది కాబట్టి. పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తె నేను పెళ్లి చేయను కాబట్టి 7 సంవత్సరాలు కొలుగు చేసిన తర్వాత నైట్ టైం చిన్న కుమార్తెను పంపకుండా పెద్ద కుమార్తెను పంపి మోసం చేస్తాడు తండ్రి, వాళ్ళ మేనమామ. ఆ విధంగా మరి యాకోబు మోసగించబడ్డాడు. ఆ తర్వాత అంటాడు, ఇదేంటి మామ నువ్వు నన్ను ఎందుకు ఇట్లా మరి మోసగించావు అంటే, పెద్ద కుమార్తెకి నేను పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకి ఎలా పెళ్లి చేస్తాను అని చెప్పేసి మోసగించబడ్డాడు. చాలాసార్లు మనం టిట్ ఫర్ టాట్ అంటాం. మనం ఏదైతే మనము చేస్తామో దానికి తిరిగి మనకు అవి వస్తూనే ఉంటాయి. మనం మోసం చేస్తే మనం మోసగించబడతాము. మనం ఎవరినైనా ప్రేమిస్తే మనం ప్రేమించబడతాము. ఎవరైనా శపిస్తే మనం కూడా శపించబడతాం. కాబట్టి మన నోట్లో ఉంచి వచ్చేటి మాటలకు కానీ మనం చేసేటువంటి పనులకు కానీ ఏముంటుందంటే దానికి శక్తి ఉంటుంది. మాటల్లో శక్తి ఉంటుంది. ఆ మాటలకి ఏం జీవం ఉంటుంది. మనం మంచి మాటలు మాట్లాడితే మరి మంచి మనం పొందుకుంటాం. చెడు మాటలు మాట్లాడితే మన చెడుకే మనము ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అలాగే మరి ఇక్కడ తన యొక్క సొంత మేనమామ ద్వారా మోసగించబడ్డాడు యాకోబు. అలాగే యాకోబు మళ్ళా ఆ 2వ అమ్మాయి కోసము, రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు కొలువు చేశాడు తన యొక్క సొంత మామ దగ్గర. చూడండి, మళ్ళించబడిన జీవితం ఎలా ఉంటుందంటే, ఇతరుల యొక్క ప్రోద్బలంతో మనం వెళ్తున్నామా, మనమే చక్కగా దేవుని మీద ఆధారపడి మనం ఎందుకు వెళ్తున్నామా అనే విషయాలు మనము దయచేసి మీరు రాసుకోండి. మనము ఇతరు ద్వారా మనం మళ్ళించబడకుండా దేవుని ద్వారా మనము మళ్ళించబడాలి. హల్లెలూయా. దేవుని ద్వారా మనము నడిపించబడ్డప్పుడు మన జీవితాలలో దేవుడు మేలు కలుగజేసేటువంటి వాడుగా ఉంటున్నాడండి. హల్లెలూయా. మరి యొక్క మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలి అంటే, మరి దేవుడు మనల్ని ఆస్వాదించేటువంటి విధంగా మన యొక్క ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం దారి మళ్ళించబడినట్లయితే మరలా యూటర్న్ తీసుకోకుండా మనము ఇట్లా వచ్చామనుకో, మళ్ళీ వెనక్కి పంపి మళ్ళీ అక్కడికి వెళ్ళి సరైన దారిలో రా అని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకువచ్చేలాగానే దేవుడు చేస్తాడు. అదే చేశాడు ఇక్కడ యాకోబుకి. యాకోబు అనుకున్నాడు, నేను చాలా బాగా నా తండ్రి దగ్గర నుంచి మంచిగా నేను ఆశీర్వాదాలు అన్నీ పొందుకున్నాను, అన్నకు లేవు ఆశీర్వాదాలు, నాకు మాత్రమే ఉన్నాయి ఆశీర్వాదాలు అని మనము అనుకున్నాము. కానీ ఏం జరిగింది? సొంత మేనమామ ద్వారా అతడు మోసగించబడ్డాడు. మోసగించబడిన తర్వాత 2 భార్యలు, వారికి 12 మంది కుమారులను దేవుడు ఇచ్చాడు. ఎవరికైనా 12 మంది పేర్లు తెలుసా? యాకోబుకు 12 మంది కుమారులు, 1 కుమార్తె. 12 మంది కుమారుల పేర్లు తెలుసా ఎవరికైనా? తెలుసుకోవాలా? 12 అనగానే మన 12 గోత్రాలు, మరి 12 మంది కుమారులు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబులును, యోసేపు, బెన్యామిన్. చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్నాం. అప్పుడు నేర్చుకున్న ఇప్పటి వరకు కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, మర్చిపోలేదు. మన దేవుని వాక్యం అలానే మనం కంఠస్థం చేయాలి. అవి మన యొక్క కంఠభూషణముగా మనము ధరించుకోవాలి దేవుని యొక్క వాక్యమును. కాబట్టి మరి ఆ విధంగా దేవుడు 12 మంది కుమారులను ఇచ్చి దీవించి మరి అక్కడి నుంచి మరలా వారి యొక్క స్వంత గృహానికి, సొంత దేశానికి వెళ్ళిపోవటానికి వాళ్ళు మొదలుపెట్టినప్పుడు యాకోబు ఏం చేశాడంటే మధ్యలో ఆగిపోయాడు. ఎందుకంటే వాళ్ళ అన్న మళ్ళీ తిరిగి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని చంపుతాడేమో అని భయమేసి తన యొక్క భార్యలను, కుమారులను వీరందరూ కూడా ముందు పంపించేసిన తర్వాత అప్పుడు ఆగాడు. అక్కడ మధ్యలో ఆగి దేవుని దగ్గర అడుగుతున్నాడు. అంతకుముందు ఆ దేశం వెళ్ళేటప్పుడు దారిలో ఒక రాయి పాతి దానికి బేతేలు అనేటువంటి పేరు పెడతాడు. అక్కడ దేవుడు ఒక మంచి దర్శనం చూపిస్తాడు. ఆ తర్వాత మళ్ళా అదే ప్రదేశానికి వచ్చి మరి అక్కడ 28వ అధ్యాయము 13వ వచనం కానీ చూస్తే,
19 వచనము. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళుచున్న మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎల్లా యెహోవా నాకు దేవుడయుండును. ఒంటరిగా వెళ్ళేటువంటి సమయంలో మరి దారి మధ్యలో ఆగాడు, ఒక రాయి పాతి అక్కడ దేవునికి ఆయన మొక్కుబళ్ళు చేశాడు. ఆ ప్రాంతానికి బేతేలు అనేటువంటి పేరు పెట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఎటువంటి లోటు అనేది లేకుండా నువ్వు నాకు చెయ్యి. చూడండి, దశమ భాగం ఇవ్వటం అనేది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 22వ వచనంలో, నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని మొక్కుకొనేను. 10వ వంతు ఇవ్వటం అప్పటి నుండే ప్రారంభించబడింది అనమాట. నాకు వచ్చేటువంటి రాబడిలో నేను 10వ వంతు నేను నీకు ఖచ్చితంగా చెల్లిస్తానయ్యా అని చెప్పేసి మరి ఆ విధంగా అక్కడ మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత 32వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండం 32వ అధ్యాయంలో మళ్ళా తిరిగి తనకు భార్యలను కుమారులందరినీ కూడా పంపించి వెళ్తూ మళ్ళా మధ్యలో అదే ప్రాంతంలో ఆగాడు. ఎక్కడ ఆగాడు? బేతేలు అనేటువంటి ప్రాంతంలో. అక్కడ ఆగి మళ్ళా దేవునితో మాట్లాడుతున్నాడు. 22వ వచనము, ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనము. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. చూడండి, ఒక నరునితోనంట దేవుడు పెనుగులాడినటువంటి ఒక దినం, అటువంటి దినము ఎప్పుడు కూడా లేదండి. ఎందుకంటే దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. ఒక వ్యక్తి వచ్చాడు, వాళ్ళతో యాకోబు అంటున్నాడు, నువ్వు నన్ను దీవించే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, నువ్వు నన్ను దీవించయ్యా, నువ్వు దీవిస్తే కానీ నేను ఇక్కడ నుంచి కదలను అని చెప్పేసి యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడేటప్పుడు ఏమైంది? అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. దేవునితో పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడాడు? మనము ప్రార్థన చేస్తామని ఎంతసేపు ప్రార్థన చేస్తాము? మన అవసరాలు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా చెప్పేసేసి దేవా నీకు వందనాలు, నువ్వు నాకు సహాయం చేయని ఆమెను అనేస్తాము. కానీ ఇతడు ఒక నైట్ అంతా కూడా పెనుగులాడుతున్నాడు దేవునితో. ఎందుకంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన మనలను విడిచిపెట్టేటువంటి వాడు. ఎందుకంటే ఈయన యాకోబు తన యొక్క తప్పు తాను తెలుసుకున్నాడు. ఎందుకంటే అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, ఇక్కడికి వచ్చేసాను, మళ్ళీ నా మామ నన్ను మోసం చేశాడు, ఆ తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్తున్నాను, మళ్ళీ అన్న నా వైపు నా దగ్గరికి వస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, మరి నా జనాంగానంతరం చంపేస్తాడేమో. అన్న యొక్క మరి ఆ కోపం చల్లారినట్లుగా దేవుని దగ్గర అడిగాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఇక్కడ నుంచి వెళ్ళను. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుని దగ్గర జవాబు పొందేంత వరకు ఆయన సన్నిధిలో మనం వేచి ఉండాలి. పెనుగులాడాలి దేవుని సన్నిధిలో. పెనుగులాడినప్పుడు దేవుని దగ్గర నుంచి మనము దేవునిలో మనం పొందుకుంటున్నాము. ఆయన తెల్లవార్చున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను, ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయను అని చెప్తున్నాడు. ఆయన నీ పేరేమని అడుగు, అతడు యాకోబు అని చెప్పినప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. హల్లెలూయా. యాకోబు మోసగాడు. ఆ మోసగాని యొక్క పేరు దేవుడు మార్చేశాడు, ఇప్పుడు ఇశ్రాయేలు. హల్లెలూయా. మనం ఏ జనాంగం అండి? మనం ఏ జనాంగం మనం పిలువబడుతున్నాం? మనము ఇశ్రాయేలు జనాంగము. మనం ఆత్మీయమంటే ఇశ్రాయేలు జనాంగము. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు, అబ్రహామును పిలిచాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి మరి అక్కడ నుంచి మరి తను పంపించాడు. మరి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడుతున్నాడు. కానీ ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. కానీ మనం ఎవరము? ఇశ్రాయేలు జనాంగము. హల్లెలూయా. మనం అబ్రహాం జనాంగము, మనకు తండ్రి అబ్రహాము, కానీ మనం ఎవరము? ఇశ్రాయేలు జనాంగము. ఎందుకంటే మోసగించబడిన పరిస్థితి మనము సాతాను ద్వారా మనం మోసగించబడ్డాము.
సాతాను ద్వారా మనము తప్పుడు మార్గాల్లో మనం తిరిగాము, అనేక మందిని మనం మోసం చేశాము. అయినప్పుడు కూడా మన జీవితాల్లో దేవుడు ఒక మంచి టర్న్ ఇచ్చాడు. ఆ టర్న్ ఏంటంటే ఇశ్రాయేలుగా దేవుడు మనల్ని మార్చాడు. మనము దేవుని సన్నిధికి రాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనం దేవుని అడగకుండా ఆయన మనల్ని ఆశీర్వదించాడు. అలానే మనం మన యొక్క తప్పులను మనం తెలుసుకోకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి. హల్లెలూయా. మన పాపములను, మన యొక్క తప్పులను, మన యొక్క చెడు మార్గములను వీటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను పాపని అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మనం దీవించేటువంటి వాడు. మన పాత జీవితమును, పాత రోత జీవితాన్ని ఆయన మార్పు చేసేటువంటి దేవుడు. ఆయన మన జీవితాల్లో నిజమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడండి. హల్లెలూయా. చూడండి, మరి యాకోబు తన యొక్క జీవితం అంతటిలో కూడా పెనుగులాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే తనకు ఆలోచించుకున్నటువంటి సమయము లేదంత ఫాస్ట్గా జరిగిపోతూ ఉంది. మరి ఏశావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో, మరి ఏశావు కుటుంబం ఎలా ఉందో వాటి మీద ఎక్కువగా రాయబడలేదు. కానీ యాకోబు గురించి మరి దాదాపు 25 నుంచి 32, 33 అధ్యాయాల వరకు యాకోబు గురించే వ్రాయబడింది. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మరి మన జీవితంలో మన మార్గములు ఎలా ఉన్నాయి, ఎటువంటి మార్గంలో మనము వెళుతున్నాము. సంఘంలో మరి ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్తే నేను చేస్తా, నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరము అని అనుకునేటువంటి మనస్తత్వము ఒక్కొక్కసారి మనకు వస్తూ ఉంటుంది. మా సంఘం అనేది ఏంటంటే ఒక గృహము, ఒక కుటుంబము. మనం అందరం కూడా కుటుంబముగా ఉన్నాము. కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క అవయవమై ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవయవం కదా. కాబట్టి మన బాడీలో మనకు అవయవం అనేది చిన్నదైనా పెద్దదైనా ఏ యొక్క పార్ట్ అయినా కానీ అది కానీ మన పని చేయలేకపోతే ఎలా ఉంటుంది, బాడీ మొత్తానికి కూడా ప్రాబ్లమే ఉంటుంది కదా. బాడీ మొత్తానికి ప్రాబ్లం ఉంటుంది. ఒక చిన్న చిటుకున వేలికి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, బాడీ మొత్తానికి పెయిన్ ఉంటుంది. అదే తలకు తగిలిన ఏ అవయవానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకినా కానీ ప్రాబ్లం దేనికి ఉంటుంది, బాడీ మొత్తానికి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి సమస్య అనేది ఒక్కరి ద్వారా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, సంఘం మొత్తానికి ఆ సమస్య వస్తుందండి. అలానే మరి ఒక్కళ్ళు సరిగ్గా అంటే ఒక్క అవయవం పనిచేయట్లేదు అనుకోండి, బాడీ అంతటికి అదే సమస్యగానే ఉండిపోతుంది. ఎందుకంటే చచ్చుబడేటువంటి పరిస్థితి జరిగిపోతుంది అనమాట. కాబట్టి కుటుంబంగా మనం అందరం కూడా ఏం చేద్దామంటే యాకోబును మనం జ్ఞాపకం చేసుకుందాము. యాకోబు దారి మళ్లించబడ్డాడు. తల్లి ద్వారా అతడు మరి తప్పుడు దారిలో వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కానీ తన తప్పును తను తెలుసుకొని ఏం చేశాడు, మరలా సరైనటువంటి మార్గంకి వచ్చాడు. దేవుని దగ్గర పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడు? అయ్యా నేను పాపం చేశాను, నా పాపాన్ని తీసివే, ఈ మోసగాడు అనేటువంటి మాటను మరి నా యొక్క పేరులోంచి నువ్వు తీసివే అని అడిగినప్పుడు దేవుడు ఆ మోసగాడి నుంచి దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలుగా దేవుడు మార్చుంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ నేను ఏమైనా దారి మళ్లించబడుతున్నానా, ఎవరి యొక్క ప్రభావం ద్వారా నేను ఏమైనా పని చేస్తున్నానా అని మనము పరీక్ష చేసుకుందాము. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా ఈ యొక్క వాక్యం దీవించును కాక. అలాగే మరి రెండవ వ్యక్తిని కూడా మనం చెప్దాము. యోనా గ్రంథం తీద్దాం. దారి మళ్ళినటువంటి వాడు యోనా అనగానే అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే లాస్ట్ మంత్లోనే మనకి యోనా మన క్విజ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అందరికీ యోనా గురించి బాగా తెలుసండి. హల్లెలూయా. చూద్దాం యోనా ఏం చేశాడు. దేవుడు యోనాను పిలిచాడు. యోనా గ్రంథం కానీ తీసినట్లయితే 1వ అధ్యాయము 2వ వచనము, నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, కానీ దేవుడు యోనాను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఖచ్చితంగా యోనా దేవుని యొక్క సేవకుడై ఉండాలి, దేవుని యొక్క పని చేసేటువంటి వాడై ఉండాలి. యోనా గురించి ఈ యొక్క చోట కాబట్టి మనం ఇంకెక్కడ కూడా మనం పెద్దగా మనం చూడము. ఎందుకంటే మరి దేవుని పని చేసేటప్పుడు దేవుడు ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్క బాధ్యతను మనకు అప్పచెప్తూ ఉంటాడు. నేను ఈ పని నేనెందుకు చేయాలి, ఆ పని నేనెందుకు చేయాలి అనేటువంటి మరి ఆలోచన ఒకవేళ మనకు కానీ వస్తే మనం యోనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, చూడు నువ్వు నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైంది కనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అని చెప్పాడు. నువ్వు వెళ్ళు, నేను ఒక మార్గం చూపించాను, ఆ మార్గంలో నువ్వు వెళ్ళు అంటే ఈయన ఏమనుకున్నాడు, నినివేకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత నేను దేవుని యొక్క మాటలు చెప్తాను, దేవుడు మేము నాశనం చేయబోతున్నాడు అని చెప్తాను, వాళ్ళు వెంటనే మారిపోతారు. దేవునికి ఎలాగా ఆయనకి జాలి దయ కనికరం గల్లవాడు కాబట్టి వాళ్ళు ఎలాగ బాధపడరు. నాకెందుకు ఈ శ్రమ, నేను అక్కడికి వెళ్ళను.
చూడండి, ఇట్లాంటి వాళ్ళు ఉంటారన్నమాట మనుషులు. చాలామంది మనుషులు ఉంటారు ఇట్లా. ఒక పని అప్పచెప్తే దాన్ని మాత్రం చేయరు, మిగతా అన్నీ కావాలా, మిగతా వేరే వేరే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అది చిన్న పైన సరే, ఒక పట్టలు ఎత్తేటువంటి పని అయినా, లేకపోతే మరి ఒకవేళ అందరు చేతులు కడుగుంటప్పుడు అక్కడ ఒకవేళ అవన్నీ ఉంటాయి కదా, ఇస్తరాకులు ఉంటాయి, వాటిని తీసి పడేసేటువంటి పని అయినా, ఇటువంటి పనులు ఎన్నో ఉంటాయి, చిన్న చిన్న పనులు ఉంటాయి సంఘంలో. కానీ ఈ పని నేను ఎందుకు చేయాలనుకొని పక్కకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. చూడండి, దేవుని యొక్క సంఘము అనేది ఏంటది? కుటుంబం అని చెప్పుకున్నాం కదా. కుటుంబంలో ప్రతి ఒక్కరూ సభ్యులే, ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి చెందిన వారే. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న పని చేయకుండా కుటుంబము సాగదు. మాకు పని వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేస్తారులే అని అనుకోవటానికి అవ్వదండి. ఖచ్చితంగా మా ఇంట్లో పని అమ్మాయి ఉంది, అన్నీ చేసి వెళ్ళినా కానీ నా పని నాకు ఉంటుంది, పాస్టర్ గారి పని పాస్టర్ గారికి ఉంటుంది, హేనా పని హేనాకి, రేనా పని రేనాకి కంపల్సరిగా ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి పని చేయకుండా జరగదు. హల్లెలూయా. కాబట్టి అలానే సంఘంలో కూడా మనకు ఉన్నటువంటి ఎన్నో మరి బాధ్యతలు ఉన్నప్పుడు ఆ పని నేను చేయాలి, ఈ పని నేను చేయాలి అనుకోకుండా మనము యోనా వలె తప్పిపోకుండా ఏం చేయాలి? మనము ఆయన చెప్పినటువంటి బాటలోనే మనము వెళ్తే మంచిది. ఇక్కడ నేను చూస్తున్నాను ఏం చేశాడు యోనా. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణంలోకి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవడ చూచి ప్రయాణము కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక, ముందేమో యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలనుకున్నాడు. రెండోది యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీసునకు పోవక ఓడ ఎక్కెను. హల్లెలూయా. చూడండి, మనకి ఇవ్వబడిన పని చేయకుండా వేరే పని చేస్తే అక్కడ అతనికి నష్టము, అతనితో పాటు ఉన్నటువంటి వారందరికీ కూడా నష్టమే జరిగింది. హల్లెలూయా. అనుకున్నాడు, నేను చేయకపోయినా కానీ దేవుడు చేస్తాడులే, నేనే పోవాల్సిన పని లేదు, నేనే ఆ పని చేయాల్సిన పని లేదు, నేనే సువార్త ప్రకటించాల్సిన పని లేదు, దేవుడు ఎలాగో చేస్తాడు అని అనుకున్నాడు. అనుకొని తర్షీసుకు వెళ్తే అక్కడ సముద్రం మీద గొప్ప తుఫాను, మన అందరికి తెలిసినటువంటి విషయమే అది. కేవలం యోనాకు మాత్రమే శ్రమ కాదు, ఓడవలో ఉన్నటువంటి వారందరికీ శ్రమ, ఓడ నావికులకు శ్రమ, అందరికీ కూడా శ్రమ. వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతున్నారు, చాలా మరి బాధపడిపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. అందరికీ శ్రమ. ఎందుకు? ఈ ఒక్క యోనా వలన, ఈ ఒక్క యోనా తీసుకున్న నిర్ణయం వలన అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా శ్రమనే. కాబట్టి మనం నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమా కాదా, దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నానా లేదా అని మనము పరీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్తే అప్పుడు దేవుడు మనందరితో కూడా మన పనిని మనం చేసుకోవడం, తన యొక్క కృపను చూపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందరికి కూడా మరి ఇబ్బంది కలిగించాడు, తనకు మాత్రమే ఇబ్బంది కాదు, అందరికి ఇబ్బంది. అప్పుడు చివరికి ఏం చేశాడు? వాళ్ళు చీట్లు వేస్తే యోనా పేరే వచ్చింది. యోనాను తీసి సముద్రంలో పడవేస్తే అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. అప్పటి వరకు కూడా దేవుడు గుర్తుకు రాలేదు. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం పారిపోవాలని ప్రయత్నం చేస్తాము. దేవుని సన్నిధిలో దూరం వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. నిన్ను ఎక్కడి నుండి బయలుదేరావో మళ్ళీ అక్కడికే మరలా తీసుకొని వస్తాడు. అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మత్స్యం కడుపులో 2వ అధ్యాయము, మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. చివరి మనం చూద్దాం 8వ వచనము. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యమించువారు తన కృపాధారం విసర్జించురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు నర్పింతును. నేను మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. దేవుడు ఏం చేశాడు? యోనాను సరిచేయాలంటే ఒక చేపను వాడుకున్నాడు, ఒక మత్స్యమును నువ్వు వెళ్ళి యోనాను మింగే. ఆ తర్వాత యోనా ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత నేల మీద విడిచిపెట్టు. హల్లెలూయా. చూడండి, దేవుడు మన కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తాడండి, ఎంత వరకైనా ఆయన వెళ్తాడు ఆయన మార్గంలోనికి నిన్ను నన్ను తీసుకొని రావడానికి. ఆ రోజు మరి యాకోబును దేవుడు కొట్టాడు కూడా. ఎందుకంటే ఆయన తొడగూడు కూడా మరి వసిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు ఎవరు? యాకోబు. తప్పుడు మార్గంలో వెళ్ళినందుకు. అయినప్పుడు కూడా ఆశీర్వాదాలను అతను పొందుకున్నాడు. దేవుని దగ్గర పెనుగులాడాడు. ఇక్కడ కూడా ఇదే పెనుగులాట జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను క్షమించమని అడుగుతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను, నేను నీ యొక్క గొప్పతనాన్ని నేను గ్రహించలేకపోయాను. యోనా చివరి వరకు కూడా దేవుని దగ్గరకు గొణుగుతూనే ఉన్నాడు. కొంతమంది అలా లైఫ్ అంతా కూడా గొణుగుతూనే ఉంటారండి, సణుగుతూనే ఉంటారు. అట్లా కాదు. ఒక్కసారి కానీ దేవుడు మనం సరిచేస్తే మనము అదే విధంగా మనం ముందుకు సాగినట్లయితే మనం దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటామండి. హల్లెలూయా.
అందరికి ఎలా ఉంది? సమయం అయిపోతుంది అనిపిస్తుందా? చాలా త్వరగా నేను ముగించేస్తాను. ఆ తర్వాత మరి దారి తప్పినటువంటి వ్యక్తి లూకాసు వార్త 15వ అధ్యాయం తీద్దాము. తప్పిపోయినటువంటి కుమారుడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అప్పుడు మనం దేవుని దగ్గరికి మనం వెళ్తాము. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనము. ఒక మనుషునికి 2 కుమారులుండ్రి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టాను. హల్లెలూయా. 2 కుమారులు ఉన్నారంట తండ్రికి. చిన్న కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనుకున్నాడంటే నా యొక్క భాగం నేను తీసుకుంటా, తండ్రిని అడుగుతా, ఆస్తిలో ఉన్నటువంటి నా భాగం మొత్తం నేను తీసుకుని వెళ్ళిపోతా. ఆస్తిని తీసుకున్నటువంటి దానికి ఒక మంచి ఏజ్ కూడా ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. ఆస్తిని పంచిపెట్టినప్పుడు మరి అతను అటు ఎలా దాన్ని ఖర్చు పెడతాడు అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆస్తిని తీసుకోవాలి. కానీ ఇతనికి ఆలోచనలు ఏం లేవు. నా భాగం నాకు ఇవి చాలు అన్నాడు. వెంటనే తండ్రి ఏం చేశాడు? ఈ భాగము ఇచ్చేశాడు. ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయి ఏం చేశాడు? దుర్వ్యాపారము, చెడు వ్యాపారం, చెడు పనులు చేశాడు. చాలా భయంకరమైన పనులు. యవ్వనస్తుల్లో మరి అనేకమైన ఎంత చెడైతే ఉందో అంత చెడు పనులు కూడా అతన్ని కూడా చేసేసాడు. చేసి ఏం చేశాడు? ఆ యొక్క మరి ఏదో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, లేకపోతే ఇంకేదో చేద్దాం. ఒక స్నేహితుడు ఉండొచ్చు, స్నేహితులందరూ కూడా వాడిని చెడగొట్టేసేసారు. ఏం జరిగింది? మరి వాళ్ళల్లో అతను ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా కరిగిపోయింది. చివరికి పరిస్థితి ఎలా వచ్చేసిందంటే తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి. 2 కుమారులు ఆస్తి అంతా కూడా చిరసగం పనిచేశాడు తండ్రి. పెద్ద కుమారుడు చక్కగా తండ్రి దగ్గరే ఉన్నాడు. తను తండ్రికి మరి మంచి కుమారుడుగా ఎదుగుతూనే ఉన్నాడు. కానీ చిన్న కుమారుడు అయితే దారి తప్పిపోయినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు మన జీవితాల్లో ఉంటారండి ఖచ్చితంగా. ఎందుకంటే మంచి అనేది వాళ్ళల్లో అస్సలు ఉండదండి. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో చెడ్డైనా మంచి అయినా సరే అదే మంచి అనుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. తండ్రి ఉన్నాడు, మరి తండ్రి మంచివాడు. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలైనా అనలేదు, తన యొక్క వంతు తనకి ఇచ్చేసాడు. మన దేవుడు అటువంటి వాడే. మన దేవుడు కూడా మనం ఏమడిగినా సరే ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడు. అయితే దాన్ని మనము ఎలా ఉపయోగిస్తున్నాం? దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ మనము ఎలా ఉపయోగిస్తున్నాం? ఎందుకంటే మన యొక్క రక్షణతో మనము భయముతోనూ భక్తితోనూ మన యొక్క రక్షణ మనము కొనసాగించాలి. తన యొక్క ప్రాణాన్ని నీకు నాకు అనుగ్రహించాడు దేవుడు. మంచి వారి కోసం, చెడ్డ వారి కోసం, అందరి కోసం ఆయన తన యొక్క ప్రాణాన్నే అప్పగించినప్పుడు ఆ ప్రాణాన్ని మనము తీసుకున్నాము, రక్షణ పొందుకున్నాము. ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకిష్టమైన మార్గంలో జీవిస్తున్నాం. రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎలా జీవించాలి అంటే భయముతోనూ భక్తితోనూ మీ యొక్క రక్షణను మీరు కొనసాగించమని దేవుడు చెప్తున్నాడండి. మరి ఆ భయము భక్తి అనే చిన్న కుమారుడు ఎక్కడ కూడా కలగట్లేదు. ఎందుకంటే ఆ తండ్రి ఇంటిలో అతడు వారసుడు. మనం కూడా దేవుని యొక్క తండ్రి ఇంటి మనం వారసులము. కానీ రక్షణ పొందుకున్నాం, బిడ్డలం అయ్యాము. అయినా కానీ మనం మన యొక్క మిగిలిన జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నాము అని మనం ఒక పరీక్ష చేసుకుంటే చిన్న కుమారుడు యొక్క జీవితం ఎలా ఉంది? చివరికి భోజనం కూడా లేనటువంటి పరిస్థితి అయినప్పుడు అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. మళ్ళా మనం చేసేటువంటి పని ఇదే. మనకి ఇష్టమైన మార్గంలో వెళ్తాము, తిరుగుతాము, తర్వాత మనకు ఎటువంటి హోప్ లేదు, ఎటువంటి నిరీక్షణ లేదు అనేటువంటి సమయంలో అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, లేదా తండ్రి గుర్తుకొస్తాడు, తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. హల్లెలూయా. మరి ఈ విధంగా వచ్చేసి అంటున్నాడు, తండ్రి ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవటానికి నేను యోగ్యుడను కాను. కాబట్టి నన్ను నీ యొక్క సేవకుల్లో ఒకరుగా చేర్చుకొని చెప్పాలని అనుకున్నాడు. కానీ ఆ తండ్రి ఏం చేశాడు? దూరంగా చూశాడు. మరి కుమారుడు కోసం మరి ఆయన ఎంతకాలం నుంచి చూస్తున్నాడు? ఎందుకంటే తప్పిపోయినటువంటి వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. అతను ఏం చేశాడు? దూరం నుంచి కుమారుని చూచి దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ఇంటికి తీసుకొని వచ్చి అతనికి మంచి వస్త్రం ఇచ్చాడు, మరి చక్కని చెప్పులు తొరిగాడు, అలాగే మరి మంచి ఉంగరము ఆయన ఇచ్చాడు. ఇచ్చి విందు చేశాడు. ఎందుకంటే తప్పిపోయినటువంటి నా కుమారుడు తిరిగి దొరికాడు. హల్లెలూయా. నీ గురించి నా గురించి పరలోకమందు ఇదే ఆనందం, ఇదే సంతోషం ఉంటుందండి. మనం తప్పిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన పిలిచాడు, తనకు బిడ్డలుగా చేసుకున్నాడు, తనకు రక్తము ఇచ్చి మనల్ని కొన్నాడు. హల్లెలూయా.
అయితే మన యొక్క జీవితంలో ఎలా ఉన్నాయో మళ్ళీ మనము పరీక్ష చేసుకుందాం. తప్పిపోయిన పరిస్థితిలో ఉంటే మనం మరలా దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుని దగ్గర మనము క్షమాపణ అడుగుదాం. అయ్యా, నేను నీ మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను, నువ్వు నన్ను మరలా నడిపించు నీ మార్గంలోనికి అని అడిగినప్పుడు దేవుడు మనతో ఉండి మనం నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడండి. హల్లెలూయా. అన్నిటికన్నా మించి ఒక మంచి సమరయుడు మనకున్నాడు. ఆయన మన యొక్క యేసు ప్రభువు అండి. ఆ మంచి సమరయుడిని మనం చూసినట్లయితే 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయము 31 నుండి చూస్తే, లూకా సువార్త 10వ అధ్యాయము 31 నుంచి, యేసు ప్రభువే మనకు మంచి సమరయుడు, మనకు కావాల్సినటువంటి అక్కర్లను తీర్చేటువంటి దేవుడు, మన కోసము ఈ యొక్క గ్రంథాన్ని మనకిచ్చినటువంటి దేవుడు, తన యొక్క రక్తాన్ని మన కోసము చిందించినటువంటి దేవుడు, తన యొక్క రక్తాన్ని వెలగా అర్పించినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయము 31వ వచనము. అప్పుడు ఒక యాజకుడు 29 నుంచి చూద్దాము. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగెను. నా పొరుగువాడు ఎవడు? హూ ఈజ్ యువర్ నైబర్? మీ నైబర్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? నైబర్, పొరుగువాడు అంటే మన సహాయంలో మనకు తోడుగా ఉన్నటువంటి వాడే మన యొక్క పొరుగువాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అందుకు యేసు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయాను. అలాగన లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడిన చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారాలను తీసి ఆ పూట కూళ్ళ వానికి ఇచ్చి ఇతని పరామర్శించము, నీకు ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నేను నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే. హల్లెలూయా. చూడండి, మరి ఒక వ్యక్తి అంట మరి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్చూ ఉన్నటువంటి సమయంలో దొంగలు అతనిని బట్టలు చింపేసేసి అతని గాయపరిచి కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. మరి అతడు పడిపోయి ఉన్నాడు, మరి కొర ప్రాణంతోనే ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడంట, యాజకుడు వచ్చి చూసుకుంటా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక లేవీయుడు వచ్చాడంట, అతను కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. యాజకుడు, లేవీయులు ఎవరండి? వాళ్ళు దేవుని యొక్క పని చేసేటువంటి వాళ్ళేనండి. వాళ్ళు కూడా చూసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఒక సమరయుడు వచ్చి అతన్ని చూచి మరి అతని గాయములు కట్టాడంట, ఒళ్ళంతా కడిగాడంట. గాయములు కట్టి అతను తీసుకొని వెళ్ళి మరి ఒక సత్రంలో తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి అప్పగించాడు, కొంత డబ్బు ఇచ్చాడు, ఇతను పరామర్శించమని చెప్పాడు. మరి అలాగే మరలా నేను తిరిగి వస్తాను, మళ్ళీ అతనికి ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేనే పే చేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ విధంగా తన యొక్క ప్రేమను అక్కడ వెల్లడిపరిచాడు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, మరి ఎవరు మంచి మరి వ్యక్తి, ఎవరు నీ పొరుగువాడంటే జాలి పడినటువంటి వాడే పొరుగువాడు. మరి చూడండి, దారిలో వెళ్ళేటప్పుడు ఎంతోమంది ఏదో ఒక అవసరం కనబడతారు, కానీ అందరినీ కూడా మనము పరామర్శించము. మన దేవుడు అటువంటి వాడు కాదు, మనల్ని అందరినీ కూడా పరామర్శించేటువంటి దేవుడు అండి. మనము మరణాపాయన ఉన్నప్పుడు మనము ఆత్మీయమైన మరణం మనకు పాత్రమైనప్పుడు కూడా దేవుడు మనలను తన యొక్క రక్తంతో కడిగాడు. చూడండి, ఆయన తనకు గాయములన్నీ కూడా కడిగాడు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా చక్కపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని ద్వారా మనము ఆ యొక్క రక్షణ మనం పొందుకున్నాము. అలాగే 2 దేనారాలు ఇచ్చాడంట. ఆ 2 దేనారాలే మనకి ఇవ్వబడిన 2 పుస్తకములను, కొత్త నిబంధన, పాత నిబంధన. ఈ ఒక వాక్యం లేకపోతే మనం దేవునిలో జీవించలేము. దేవుని జీవించాలి అంటే, దేవుని యొక్క బిడ్డలుగా మన ఇతరులకు మాదిరికరంగా జీవించాలి అంటే ఈ వాక్యము చదవాలండి. వాక్యం చదవకుండా దేవుని ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు. హల్లెలూయా. కాబట్టి మనం ఖాళీ దొరికినప్పుడు అలా ఏం చేద్దాము? వాక్యం విందాం. మంచి సమరయుడిగా ఉండటానికి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. ఆయన మనకు నేర్పిస్తాడు, మనకు గాయములను కడతాడు, మనకు పరిస్థితి అన్నిటిని కూడా ఆయన చక్కపరిచేటువంటి దేవుడు. ఆయన నీతో నాతో కూడా ఉన్నటువంటి దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి మంచి మార్గంలో నడిస్తే మనం కూడా మంచి సమరయులుగా ఉండగలుగుతాం. నేను ఒక చిన్న స్టోరీ లాంటి ఇది జరిగినటువంటి విషయం అనమాట. 1840 సంవత్సరంలో ఒక దేశంలో
చలి ఉన్నటువంటి దేశం అనమాట. అది రష్యా దేశము. రష్యా దేశంలో క్రిస్మస్ కాలంలో అనమాట చాలా భయంకరమైనటువంటి చలితో మరి ఎముకలు కొరికేటువంటి చలి. అటువంటి పరిస్థితుల్లోనంట ఒక పాస్టర్ గారు అప్పట్లో వాళ్ళు జట్కా బండి అంటారు కదా, ఆ జట్కా బండి మీద వెళ్తూ ఉన్నాడు అనమాట. గుర్రాన్ని కట్టుకొని మరి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో చాలా దగ్గర చీకటి పడుతుంది. ఎందుకంటే ఆ గుర్రం కూడా నడపాలంటే కష్టం కాబట్టి చలికి అది కూడా వణిగిపోద్ది, త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే వెళ్ళిపోయేటువంటి సమయంలో బాగా మంచు కురిసినటువంటి సమయంలో అతనికి అక్కడ ఒక వ్యక్తి పడిపోయినట్టు చూశాడు అనమాట. చూసినప్పుడు అతను ఎవరంటే ఒక సైనికుడు అతని పక్కన ఒక పిస్టల్ కూడా, తుపాకు కూడా పడిపోయిందనమాట. వెంటనే అతను బండి ఆపి అతన్ని ఎక్కించుకొని ఆ యొక్క జట్కా బండిలో కూర్చోబెట్టుకొని గబగబా తీసుకొని వెళ్ళిపోయి ఇటువంటి సత్రం దగ్గరికి వెళ్ళిపోయి ఒక సత్రంలో అతన్ని ఆపి ఒక హోటల్ దగ్గర తీసుకుపోయి మరి అక్కడ వాళ్ళకి అడిగాడంట, ఈయనకి మీరు వైద్యం చేయండి, ఇతనికి అవసరం అంతా కూడా నేను తీరుస్తాను, డబ్బులు ఇస్తాను, మరి మీరు ఇతనికి వైద్యం చేయండి, ఎందుకంటే చాలా అపస్మారక స్థితిలో ఉన్నాడు, అతను చనిపోతాడేమో, మీరు తొందరగా వైద్యం చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే మరి కొంత డబ్బు తీసుకొని అతనికి వైద్యం చేయటం జరిగిందనమాట. అయితే అతను ఇంకా కూడా మరి అతను కాన్షియస్లోకి రాలేదు అని అన్నాడు. నేను మళ్ళా రేపు వస్తాను, అతనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటాను అని చెప్పాడంట. చెప్తే సరే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన కాసేపటికి ఇతనికి మెలకు వచ్చిందంట. సైనికుడు కదా, సైనికుడు ఎవరు నాకు సహాయం చేశారు అని అతను అడుగుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలు అయింది ఆయన వెళ్ళిపోయి అని అప్పటికి చీకటి పడిపోయింది అనమాట. చాలా భయంకరమైన చీకట్లో ఉన్నప్పుడు అతను అనుకున్నాడంట, అతను ఎవరో నేను చూడాలి, అతను చూసి నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా అని అనుకొని మరి వెంటనే లేచి అక్కడి నుంచి తనకు తుపాకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అదే మార్గంలో వెళ్తూ ఉన్న సమయంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒకరిని అడిగితే చెప్పారంట ఆ పాస్టర్ గారి యొక్క ఇల్లు. వెళ్ళి అది బాగా మిడ్ నైట్ అనమాట. ఆ యొక్క ఇంటికి వెళ్ళి చూస్తున్నప్పుడు లోపల నుంచి అంట చాలా గట్టి అరుపులు వినబడుతూ ఉన్నాయంట. 4 మనుషులు దొంగలు అక్కడికి వచ్చి ఆ పాస్టర్ని బెదిరిస్తూ అతన్ని మేము చంపుతాము, నీకున్నటువంటి ఆస్తి కానీ ఏమైనా ఉంటే మాకు ఇచ్చేయి అని చెప్పేసి 4 దొంగలు చుట్టూ కూడా మూగి అతన్ని చాలా భయపడుతూ కొడుతున్నారంట. అతను బాగా ఏడుస్తున్నాడు, చాలా భయంగా ఉంది. నాకేమి లేదు బాబు, నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమి లేదని చెప్పినా కానీ వినట్లేదంట. అప్పుడు ఈ సైనికుడు మెల్లగా కిటికీలో నుంచి లోపలికి వెళ్ళిపోయి అతని దగ్గర మరి తుపాకీ ఉంది కదా, ఆ తుపాకీతో వెంటనే వారి మీద కాల్పులు జరగడం జరిగిందనమాట. అక్కడ ఉన్నటువంటి 4 2 చనిపోయారు, 2 పారిపోయి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. అప్పుడు ఆ పాస్టర్ గారిని అతను రక్షించి మరి అక్కడ నుండి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనం ఏదైనా సరే మేలు చేస్తే దేవుడు దానికి మనకు రిటర్న్ ఇస్తాడు. మనం మేలు చేయకపోతే దానికి మనం ఏది కూడా పొందుకోము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దారి మళ్లించబడ్డాడు యాకోబు. దారి మళ్లించబడ్డప్పుడు మళ్ళా యూటర్న్లోకి దేవుడు తీసుకొని వచ్చాడు, మరి సరైన మార్గంలోకి దేవుడు తీసుకొని వచ్చాడు. యోనా పారిపోదాం అనుకున్నాడు, దేవుడు అదే పట్టణానికి అదే పరిస్థితిలోనికి తీసుకొని వచ్చాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా మరి తన ఇష్టమైన మార్గంలో జీవించాలనుకున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది, తండ్రి అతనిని దగ్గరికి తీశాడండి. హల్లెలూయా. ఈ మంచి సమరయుల్లాగా మనం కూడా ఉంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనము నిలబడితే దేవుడు మనల్ని కూడా వాడుకునేటువంటి వాడండి. హల్లెలూయా. మరి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని కూడా బలపరిచి స్థిరపరచును గాక. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. మనకు ఈ సమయంలో దేవుని యొక్క బలారాధన ఉంది కాబట్టి ఎవరైనా ఒకరు దయచేసి ఈ వాక్యము నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. ఏకీభవించుదాం. దేవుడు మనకి ఇచ్చిన వాక్యము మన జీవితంలో దేవుడు మనల్ని కూడా వాడుకోవాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు మనల్ని చూస్తున్నాడు. జాయ్ సిస్టర్కి ఇవ్వండి, ప్రేయర్ చేస్తారు. ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు పనిచేయనట్లుగా దేవుడు కార్యం చేయాలి. మనతో దేవుడు మాట్లాడాలి. హల్లెలూయా. దయచేసి ప్రార్థనలో ఏకీభవించుదాము. పరిశుద్ధుడా గొప్ప దేవా, జీవం గల రాజా, మీ
స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నాము కేవలము మీ కృప కనుక మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము మా దేవా. ఈరోజు ప్రత్యేకమైన దినము మా ఒక్కొక్కరితో ప్రభా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా హృదయాన్ని మీరు సంధిస్తున్నారు, తడుతున్నారు ప్రభా. మా లోపాలన్నీ ఏమో చూపిస్తున్నారు తండ్రి. మా ఆలోచనలను సరిచేస్తున్నారు ప్రభా. మా యొక్క జీవనాన్ని ప్రభా, మరి మా యొక్క లైఫ్ స్టైల్ని ప్రభా మరి సరిగ్గా చేసుకోమని అనేకమైన అలర్ట్స్ మాకు ఇస్తున్న ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మాతో ఎంతో సన్నిహితంగా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. మా జీవితంలో ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. ఒక్కొక్కరి జీవితంలో ఏ రకమైన మలుపు తీసుకోవాలో మీకు తెలుసు కనుక మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి మమ్మల్ని మేము పరీక్షించుకుంటుండగా నాయన మీ సహాయము దయచేయండి తండ్రి. మరి ఈ యొక్క ఇంటర్వెన్షన్ అన్నది తండ్రి మరి ఇది టెంపరీ కాకుండా నాయన పర్మనెంట్ గా తండ్రి మరి మేము ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళడానికి సహాయం దయచేయండి. మంచి నిర్ణయాలతో తండ్రి మిమ్మల్ని ప్రభా మరి ఆనుకొని మీ యొక్క సహాయముతో మరి మా జీవితాలు ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి నాయన. యాకోబుతో మాట్లాడిన దేవుడవు ప్రభా, తన యోనాను సరిచేసిన దేవుడవు. మా జీవితాలను కూడా సరిచేస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలను తిరిగి నూతనంగా కట్టబోతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా దారులను సరళము చేస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలను సరి అయిన దారిలో నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ వాక్యం ద్వారా ఈ యొక్క ఉదయకాలమున మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసురాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి ప్రభా మరి సంఘాన్ని బహుగా దీవించి విస్తరించమని అడుగుచున్నాము. మా ఒక్కొక్కరిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ యొక్క సేవలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.